నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్ గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్ లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓర్వలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. ఇక మనం ఇప్పుడు వచ్చేసి మేషరాశి వారికి అసలు ఈ ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది ఒకసారి క్లియర్ గా చెప్తారా గురు? తప్పకుండానమ్మా. అయితే మేషరాశి వారికి పరాభవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, అసలు ఎవరెవరు మేషరాశిలోకి వస్తారో చూద్దాం. ముందుగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిగా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు. కాబట్టి మేషరాశిని చూసుకోండి. అయితే కొంతమంది పేరుని బట్టి చూసుకుంటారు. పేరులో మీ పేరులో కనుక మొట్టమొదటి అక్షరం కనుక చు,
చే, చో, లా, లే, లో, ఆ ఈ అక్షరాలతో కనుక వీళ్ళ పేరు ప్రారంభమైతే వీళ్ళందరూ కూడా మేషరాశి వస్తారు కాబట్టి మేషరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము 11, వ్యయం 5గా కనపడుతోంది. అయితే ఇదే నేను చెప్పబోయేది. ఇప్పుడు వీళ్ళకి ఏలినాడిషన్ ఉంది, గోచారంలో ఇబ్బందులు ఉన్నాయి, కానీ రాహుకేతువులు వీళ్ళకి చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా డబ్బు వచ్చేస్తుంది చేతికి, ఆదాయం బాగా సంపాదించగలుగుతారు. అలా అని ఖర్చు లేకుండా ఉండదు, ఖర్చు విపరీతంగా కనపడుతుంది, కానీ వీళ్ళు కష్టపడి ఏదో రకంగా డబ్బులు సంపాదించడం మీద ఈ సంవత్సరం బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. డబ్బులు దాచడానికి, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఇక రాజపూజ్యం 2, అవమానం 4గా కనపడుతోంది. అంటే వీళ్ళకి ఏంటంటే కనుక మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, తిట్టి వాళ్ళు ఈర్ష్యా ద్వేషంతో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఎదగడానికి అయితే ఈ సంవత్సరం చాలా బాగా అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా. ఇక వీళ్ళకి ఈ సంవత్సరం గోచారం చూసుకుందాం. గురుడు ఈ సంవత్సరం మనకి జూన్ 1వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉండి జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. శని సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా వ్యయ 6వ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి ఏకాదశ పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక పెద్ద గొప్పగా అయితే లేదు, కానీ మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. కొంచెం ఏలినాటి శని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు తీసుకున్నట్లయితే కనుక మెంటల్ టెన్షన్లు బాగా ఉంటాయి. ఉద్యోగంలో సరైన ఎదుగుదల ఉండదు, కెరీర్ గ్రోత్ తక్కువగా ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు, అనుకున్నంత జీతాలు పెరగవు, కంపెనీలు మారవలసి వస్తూ ఉంటుంది, కొంతమందికి బెంచ్ మీదకి వచ్చేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసే చోట రిస్కులు ఎక్కువ చేయకూడదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎక్కువగా ఉద్యోగ సమస్యలు, దాడులు ఎక్కువగా జరగడం కానీ, విజిలెన్స్ దాడులు లాంటివి, ఉద్యోగపరంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్లు కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటాయి, లేదా ప్రమోషన్లు చెడిపోవడం, అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక నిరుద్యోగులు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు చాలా క్లిష్టంగా కనపడుతున్నాయి. అంటే వస్తాయి, కానీ వీళ్ళు ఆశించినంత గొప్ప ఉద్యోగాలు అయితే రావు. చాలా తక్కువ స్థాయి ఉద్యోగాలు, కాంప్రమైజ్ అవ్వాల్సిన ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా కష్టంగానే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నబలం బాగోలేకపోయినా, గ్రహాలు యోగించకపోయినా, దశలు బాగోకపోయినా చేసే ప్రతి పని వెనక్కి వెళ్తుంది ఈ సంవత్సరం. కాబట్టి మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే జాతకం చూస్తాం కాబట్టి చూపించుకుని వాటికి దశలు బాగుంటే ఆ స్టెప్ వేసుకున్నట్లయితే, ఏదైనా పరిహారం చేసుకుని వెళ్ళుకున్నట్లయితే విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహాన్నిటికీ కూడా గ్రహ బలం ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి. ఉంటే తప్ప ఈ సంవత్సరం ఏది అనుకూలంగా కనపడలేదు, అంటే అన్నీ ఆలస్యంగా ఉన్నాయి. అది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఏదైనా సరే. ఇక పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవకాశాలు స్వల్పంగానే కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి ఒడిదుడుకులు బాగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఉద్యోగ టెన్షన్లు, ఉద్యోగాలు పోవడాలు, పార్ట్ టైం ఉద్యోగాలు సరైనవి రాకపోవడాలు, లేదా కొన్నాళ్ళు ఉద్యోగం ఉండి కొన్నాళ్ళు వాయిదాలు పడిపోతూ ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉద్యోగస్తులు విదేశాలు ఉండే వాళ్ళు కనపడతాయి కాబట్టి తొందర జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం గృహయోగం బాగా కనపడుతుంది. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా స్థిర నివాస యోగ్యత కనపడుతుంది. కాకపోతే వాటి వల్ల అప్పులు, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. భూములు అయితే కొనుగోలు చేసుకోగలుగుతారు, కానీ లిటిగేషన్ల విషయంలోనూ, వ్యవహార విషయంలో జాగ్రత్త తీసుకోండి. తప్పుడు ప్రదేశాల్లో భూములు కొనడం కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ప్రమాదం ఉంది. కాబట్టి షేర్లలో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. భూములు ఎంత పెట్టుబడులు పెట్టినా సరే ఎక్కువ కేర్ తీసుకోండి ఈ సంవత్సరం, తద్వారా ఇబ్బందులు లేకుండా మీకు ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఎవరైతే ఈ యొక్క వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో స్త్రీ పురుషులు వీళ్ళందరికీ వివాహ యోగ్యత ఖచ్చితంగా కనపడుతుంది. కాకపోతే సులువుగా జరగటం లేదు, చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి వెనకాల జాగ్రత్తగా చూసుకోండి. బాగా నిశ్చితార్థం అయిపోయేదాకా ఎక్కువ ప్రచారం చేసుకోకండి. పెళ్ళిళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. నిందారోపణలు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్లతోటి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు, మెడిసిన్స్ వాడే వాళ్ళకి మిస్క్యారీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్త తీసుకుని బెడ్ రెస్ట్ లేకపోతే ఇంకోటో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. న్యాచురల్గా సంతానం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగ్యత ఉంది, కానీ నార్మల్ డెలివరీ కన్నా ఆపరేషన్ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం ఆరోగ్య విషయంలో ఎక్కువ కేర్ తీసుకోండి గర్భిణీ స్త్రీలందరూ కూడాను. ఈ సంవత్సరం ప్రధానంగా ఏంటంటే కనుక అప్పులు, రుణాలు, బాధలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అప్పు చేయొద్దని నేను చెప్పడం లేదు, కానీ అప్పు దేనికోసమై ఉండాలంటే ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళ కోసమా, లేదా ఏదైనా స్థిర నివాసం, ఒక ఇల్లు కట్టుకోవడానిక, వ్యాపారం పెట్టడానిక, అంటే దానివల్ల భవిష్యత్తులో మీకు ఉపయోగం ఉండాలి తప్ప దుబారా కోసం, పిక్నిక్లకు, సరదాల కోసం, ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం, విందు వినోదాల కోసం చేసే అప్పులన్నీ ఇబ్బంది పెడతారు. ఇది ఈఎంఐ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా అప్పులు ఇస్తున్నారు కదా అని అప్పులు చేస్తూ పోతే చాలా దారుణంగా మీరు ఇరుక్కుపోతారు. రుణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం కోర్టు వివాదాలు కానీ,
రకరకాల వివాదాల్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గొడవల జోలికి వెళ్ళడం మంచిది కాదు. వివాదాలు కొంచెం ఆలస్యంగా పరిష్కారాలు అవుతూ ఉంటాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చేదానికన్నా వాయిదాలు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. చెయ్యని తప్పుకి నిందారోపణలు, పోలీస్ కేసులు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అలాంటి జోలికి వెళ్ళకండి. ఎవరి గొడవలోనూ తలదూర్చకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కళాకారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు వాటిలో చేసే వాళ్ళకి శ్రమ ఎక్కువ ఉంటుంది, వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది, రెవెన్యూ కూడా పెద్దగా ఉంటుంది, లేకుండా ఉండదు, కానీ బీభత్సంగా కనబడటం లేదు. అలాగే సినిమా, టీవీ కళాకారులు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా వెబ్ సిరీస్లు చేసేవాళ్ళు, సినిమా ఆర్టిస్టులు లేదా సీరియల్స్ ఆర్టిస్టులు, వీళ్ళందరికీ అవకాశాలు తక్కువగా వస్తున్నాయి ఈ సంవత్సరం. ఉన్న అవకాశాల్లోనే టాలెంట్ని నిరూపించుకోవాలి తప్ప భారీ అవకాశాలు అయితే రావటం లేదు. సక్సెస్ రేట్ మితంగా, మిశ్రమంగా కనబడుతోంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపారాలు సాగుతున్నాయి తప్ప భారీ లాభాలు అయితే రావటం లేదు. అలానే నష్టాలు అయితే ఉండవు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బాగా ఎక్కువ తాపత్రయపడాలి. ఎక్కువగా కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుంది వీళ్ళకి వ్యాపారంలో. అటు వ్యాపారాలు చేసే చోట ఎక్కువ మెలకువలు తీసుకోవడం, ఫ్యూచర్ని అర్థం చేసుకోవడం, టెక్నాలజీని ఉపయోగించడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసుకుని చేసే వ్యాపారాలు ఈ సంవత్సరం సక్సెస్ అవుతాయి. అలాంటి భారీగా ఆశ పెట్టుకోకండి. పెద్ద పెద్ద మార్పులు చేయకండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే కనుక వ్యవసాయదారులకి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఒక పంట లాభము, రెండో పంట స్వల్ప నష్టం కనపడుతోంది వాతావరణం రీత్యా, ప్రభావం రీత్యా. కాబట్టి తొందరగా పంటలు వ్యవస్థ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ పండించే పంటలు కాకుండా వినూతన రీతిలో పంటలు పండించడం, మార్కెట్ని అర్థం చేసుకుని పంటలు పండించుకోవడం, టెక్నాలజీ ఉపయోగించి పంటలు పండించుకోవడంతో పాటుగా మీరు పండించిన పంటకి మీరే మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నాల్లో చేసుకోగలిగితే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం పంట లాభాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ప్రస్తుతం ఏంటంటే కనుక ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ చిన్న ఎలక్షన్స్, వాటిలో స్వల్ప మెజారిటీయే రాబోతుంది. భారీ మెజారిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా జాతక బలం చూపించుకుని, జాతక బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. సులువుగా విన్ అయితే రావటం లేదు కాబట్టి శత్రువుల బెడద బాగా పెరుగుతోంది. ప్రత్యర్థులు గట్టిగా తిప్పగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. ఇక స్త్రీలకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక మనోవ్యధ, మానసిక ఒత్తిడి, నిందారోపణలు, పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉండిపోతుంటారు. చెయ్యకూడదు అనుకుంటే తప్పులు చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంద్రియ నిగ్రహణ చాలా అవసరం. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, చికాకులు, అలాగే విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. అలాగే కొంచెం ఈ యొక్క థైరాయిడ్ సమస్యలు కానీ, పీసీఓడి సమస్యలు కానీ, గర్భ సంబంధమైన దోషాలు కానీ, రక్త సంబంధ దోషాలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ కేర్ బాగా ఎక్కువ తీసుకోవాలి, ముఖ్యంగా స్త్రీలందరూ కూడా. ఇక ప్రేమికుల మధ్య చిన్న బ్రేక్స్ కనపడుతున్నాయి. మళ్ళీ తిరిగి కలవడాలు, మళ్ళీ దూరం అవుతుండాలు, స్టెబిలిటీ కనపడటం లేదు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. బయట కలవడాలు అవి కూడా మంచిది కాదు. ప్రేమికులు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా. కాకపోతే ఖచ్చితంగా పాస్ మార్కులతో ఉత్తీర్ణత శాతం వస్తుంది. బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి. ఈ సంవత్సరం చెడు స్నేహితుల జోలికి, చెడు వ్యసనాల జోలికి, సెల్ ఫోన్ల జోలికి వెళ్ళకూడదు. వెళ్ళినా దానివల్ల ఉపయోగం ఉండాలి మనకి. లేకపోతే కనుక అంతంత మాత్రమైన ఫలితాలే కనపడుతున్నాయి. మీరు ఆశించిన ర్యాంకులు, ఆశించిన మార్కులు రావట్లేదు ఈ సంవత్సరం. అలా అని మరీ ఫెయిల్ అయిపోతారు, ఇదో అయిపోతారని కాదు, కానీ కొంచెం బాగా కష్టపడాలి ఈ సంవత్సరం. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే పడవలసిన దానికన్నా ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కనపడుతుంది కాబట్టి ఎక్కువ ఇచ్చేసుకోండి. భార్యాభర్తలు కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. చిన్న తగాదాలు పెద్దమవ్వడం, విడాకులు దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మిస్అండర్స్టాండింగ్లు చేసుకోవడం కానీ, గొడవలు పడడం కానీ చేయకండి. చెప్పుడు మాటలు అసలు వినకండి. ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పాటు చేసుకుని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు, పెట్టుబడులు పెట్టాలనుకునేటటువంటి వారు ఆగస్టు తర్వాత పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారమ్మా. ఏ దైవారాధన చేసుకోవాలి? వీళ్ళు బాగా ఈశ్వరారాధన చేసుకోవాలి. ఈ సంవత్సరం శనికి సంబంధించి దోషం ఉంది కాబట్టి శివారాధన బాగా చేయడం, అలాగే ఖచ్చితంగా ఈ యొక్క సప్త శనివారాలు వ్రతం చేసుకోవడంతో పాటుగా మనకి ఈ యొక్క శని త్రయోదశులు వస్తూ ఉంటాయి. శని త్రయోదశిలో ప్రత్యేకంగా సంపూర్ణ శనిదోష పరిహారశాంతులు చేస్తూ ఉంటాం. మాలాంటి వాళ్ళు సంప్రదిస్తే చేస్తాం. అలాంటి వాళ్ళు పాల్గొన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం వీళ్ళు చేసుకోవాల్సిన జపాలు ఏంటంటే రాహువుకి, కేతువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం, లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ కుబేర హోమం, మేధా దక్షిణామూర్తి హోమం చేయించుకోవడం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అవన్నీ ఏంటంటే మమ్మల్ని సంప్రదిస్తే మాలాంటి వాళ్ళు మా పీఠంలో బ్రాహ్మణులతో చేయిస్తూ ఉంటాం. ఇది ప్రధానం. రెండు, మీ ఇంట్లో ఏం చేసుకోవాలండి అంటే కనుక 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి చాలా చాలా అద్భుతంగాను ఈ సంవత్సరం యోగ ప్రధానంగాను ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన నష్టాలు, ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు వీళ్ళు. ధన్యవాదాలు. నమస్కారం.